Dear students and parents, welcome back to my channel Vasavi College of Engineering. Vasavi College of Engineering, one of the oldest college in Telangana. మరి దీనిలో మరి బీటెక్ సీట్లు రావాలంటే ఎంత మరి తెలంగాణ ఎంసెట్ రాసిన స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ రావాలమ్మా, ఇక్కడ ఎంత ర్యాంక్ ఉండాలి, మీ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉండాలి, మరి కేటగిరీ వైజ్గా మరి దీనిలో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉండేవి కూడా చూద్దాం. లేటెస్ట్ ప్లేస్మెంట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మరి ఎంత మరి ఆల్రెడీ కూడా ఇక్కడ ఉన్న బ్రాంచెస్ గురించి చూసినట్టయితే మనం సివిల్ ఇంజనీరింగ్ ఉంది మెయిన్. ఇక్కడ సివిల్ ఇంజనీరింగు 81లో స్టార్ట్ అయిపోయింది ఇంటేకు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్స్, ఏఎంఎల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్, మరి ఎంఈ, ఎంటెక్, ఎంబెడెడ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఉండటం అయితే జరిగింది. మొత్తము 7 బీటెక్ ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ ఉండే. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూసేద్దాం. మరి చూసే ముందు మరి మెంటర్షిప్ తీసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్. మనం కొన్ని రోజుల్లో అయితే జోసాలోకి ఎంటర్ అయిపోతున్నాం. జోసా ప్లస్ ఈశాబ్ కావాలంటే మరి ఓన్లీ వెబ్సైట్ అయితే ఇంత ఉంటుంది. జోసా ప్లస్ ఈశాబ్ మీకు అప్ టు అడ్మిషన్స్ అయ్యే వరకు కూడా ఆగస్ట్ వరకు కూడా సపోర్ట్ చేయబడుతుంది. ఇది వాట్సాప్ నంబరు. మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మనము సర్వీస్ చేయబడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మరి మెంటర్షిప్ తీసుకోకుండా మరి నాకు కూడా అంత టైం ఉండదు కాబట్టి ఫ్రీగా సర్వీస్ చేయాలన్నా చేయలేకపోతున్నాను. మెంటర్షిప్ తీసుకుంటేనే మీకు కావాల్సిన టైము నేను కేటాయించబడుతుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. పేమెంట్ అయితే చేసి మరి మెంటర్షిప్ తీసుకుని మీకు కావాల్సిన డౌటు మీకు కూడా ఒక అధికారం ఉంటుంది. నేను మరి మెంటర్షిప్ ఫీజు పే చేశాను, నాకు కావాల్సిన సర్వీసెస్ నేను తీసుకోవాలని అధికారం ఉంటుంది. అందుకని ఫ్రీగా మాత్రం తీసుకుంటే నాకు బాగోదు, మీకు మంచిగా ఉండదు. ఇక్కడ మన దగ్గర ఏంటంటే తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన 176 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండి దానిలో 1,10,000 సీట్లు ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది. దీనిలో ఆల్మోస్ట్ 80,000 సీట్లు కన్వీనర్ కోటాలో మీకు రాబోతున్నాయి. దీనికి ఏ కాలేజీల్లో ఎలా ఉంటుంది మరి గవర్నమెంట్ కాలేజీలు ఏంది, యూనివర్సిటీ కాలేజీలు, మిగతా కాలేజీల కట్ ఆఫ్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు. ఇది వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యొక్క కట్ ఆఫ్. టాప్ 10 కాలేజీలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద. మనం టాప్ 5 కాలేజ్ చూసాం కదా, టాప్ 5 కాలేజీల్లో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఒకటి. ఇది గుర్తుపెట్టుకుని ప్రతి టాపర్స్ అందరూ జాయిన్ అయ్యే కాలేజీ ఇది. మరి ఓసీబీ బాయ్స్, మీరు ఓసీ బాయ్స్ చూస్తే మనకు సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ సిఎస్సి వచ్చిందమ్మ. చూడండి ఒకసారి సిఎస్సి మనకు 2,200, సిఏఎంఎల్ 2,400, ఇన్ఫర్మేషన్ 4,200, ఈసీఈ 6,200, త్రిబుల్ ఈ 12,000, మెకానికల్ 19,000, సివిల్ ఇంజనీర్ 24,000 వరకు అయితే వచ్చింది. అదేవిధంగా ఓసీ గర్ల్స్ 2,300, సిఏఎంఎల్ 2,800, ఐటీ 5,200, ఈసీ 6,200, 16,000 త్రిబుల్ ఈ, 19,000 మెకానికల్, 26,000 సివిల్ ఇంజనీరింగ్. అదేవిధంగా బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. ఇక్కడ బీసీఏ 5,700, సిఎస్సి 6,500, ఏఎంఎల్, ఐటీ 13,000, ఈసీఈ 13,000, త్రిబుల్ ఈ 40,000 వరకు వచ్చింది. మెకానికల్ ఇంజనీరింగ్ 45,000, సివిల్ ఇంజనీరింగ్ 60,000. ఇక తర్వాత ఏంటంటే బీసీఏ గర్ల్స్ స్టూడెంట్ విషయానికి వస్తే ఇక్కడ చూసినట్టయితే మీరు 6,000 వరకు వచ్చింది. సిఎస్ఏఎంఎల్ 6,500, ఐటీ 13,000, ఈసీఈ 15,000, 45,000 మెకానికల్, 52,000 ఎలక్ట్రికల్, 98,000 సివిల్ ఇంజనీరింగు. ఇక తర్వాత బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్కి వస్తే మీకు 2,900. ఇది ఏఎంఎల్ 2,900, ఈసీ సిఎస్సి ఏఎంఎల్ 3,200, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 5,200, 8,500 ఈసీఈ, 16,000 ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ 30,000, మరి మెకానికల్ 35,000. బీసీబీ గర్ల్స్ స్టూడెంట్స్కి ఎలా వచ్చినాయి, ఇక్కడ 3,000 వరకు వచ్చిందమ్మా. గర్ల్స్ 3,000, ఏఎంఎల్ 3,800, ఇన్ఫర్మేషన్ 6,700, ఈసీఈ 9,400, త్రిబుల్ ఈ 21,000, సివిల్ ఇంజనీరింగ్ 30,000, మెకానికల్ 62,000. బీసీబీ గర్ల్స్, ఇక్కడ బీసీబీ బాయ్స్ చూస్తే మీకు 2,900, సిఎస్సి 3,200,
ఏఎంఎల్ 5,600, ఐటీ 18,500, ఈసీఈ 16,000, త్రిబుల్ సివిల్ ఇంజనీరింగ్ 30,000, 35,000, మెకానికల్ అయితే ఈ విధంగా స్టూడెంట్స్కి ఉండటం అయితే జరిగింది. ఇక ఎస్సీ స్టూడెంట్స్ విషయంలో కూడా చూద్దాం. ఎస్సీ స్టూడెంట్స్ 3 రకాలుగా వచ్చారమ్మ. ఇక్కడ SC1, SC2, SC3. దీనిలో మళ్ళీ బాయ్స్ గర్ల్స్ ఈ విధంగా మరో కట్ ఆఫ్ ఉండటం అయితే జరిగింది. ఇక్కడ SC1లో మీకు 2,200 అమ్మ, 2,200 సిఎస్సి వచ్చింది. 2,200 సిఎస్సి. త్రిబుల్ చేరారు తర్వాత మళ్ళీ ఇక్కడ స్టూడెంట్స్ 12,000 త్రిబుల్, 17,000 ఇక్కడ సిఎస్సి ఏఎంఎల్ 17,000. అంటే వీళ్ళకి తెలియదు, మరి పెట్టుకోవడం తెలియదు కానీ 17,000. 19,000 వచ్చేసి 20,000 అప్రాక్సిమేట్లీ మెకానికల్ తర్వాత నీకు 19,000 మెకానికల్ తర్వాత ఈసీఈ 35,000. ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. SC2 మరి ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా మరి వీళ్ళు కరెక్ట్గా పెట్టుకుని ఉంటారు. వీళ్ళు కూడా 2,300, 2,390, 2,700 ఈ విధంగా లాస్ట్లో 30,000 ఫస్ట్ సిఎస్సి చేరారు. సిఎస్సి ఏఎంఎల్, ఐటీ, మరి కమ్యూనికేషను, మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి లాస్ట్ 30,000కి వచ్చింది. తర్వాత ఇది ఏఎంఎల్, సిఎస్సి, ఏఎంఎల్, మరి ఐటీ, ఈసీఈ, ఎలక్ట్రికల్, ఈ విధంగా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఈ విధంగా స్టూడెంట్స్ అయితే చేరటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్. ప్లేస్మెంట్స్ అయితే బాగుంటాయి అమ్మ. ఇక్కడ కూడా నంబర్ 1 ప్లేస్మెంట్. ఇక్కడ జేఈ మీద కూడా తీసుకుంటారు. జేఈ స్కోరు 95% మీకంటే మీకు పైన ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైనా హైదరాబాద్లోనే ఉండాలనుకుంటే యూ కెన్ జాయిన్ ఇన్ జేఈ మీద క్యాట్ బి సీట్లు మీరు అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి మరి ఇక్కడ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 24-25లో స్టూడెంట్స్కి సర్వీస్, అమెజాన్ ఎస్డి, ఈ ఫ్లిప్కార్ట్, గోల్డ్మెన్ సాక్స్, విజా అండ్ క్వాల్కామ్లో 16.5 LPA, బోనస్ 4.7, రీలొకేషన్ ఈ విధంగా మరి స్టాక్స్ కూడా ఇచ్చారమ్మ వీళ్ళు. ఇదే డెలివరీ, సిస్కో, ఇంటర్న్షిప్ ఈ విధంగా స్టూడెంట్స్ F5, వరాకల్, సిల్గా, డార్విన్, బాక్స్ ఈ విధంగా మరి ప్లేస్మెంట్స్ కూడా అంటే ఈ సంవత్సరం ఎక్కడా లేవు అనుకోండి, అది తర్వాత క్వశ్చన్. ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా ఓవరాల్గా ప్లేస్మెంట్ చూసినప్పుడు 76% ఉంది పర్సంటేజ్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1 ఆఫర్, 276 మెంబర్స్, 2 ఇట్లా నంబర్ ఆఫ్ ఆఫర్స్ 6 ఆఫర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, 2 ఉన్నారంట. ఈ విధంగా ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ NAC A++ గ్రేడ్ అయితే ఉంది. NIRF ర్యాంకింగు బ్యాండ్ 201/300 ఉండటం మంచిది. ఇది అఫిలియేటెడ్ ఉస్మానియా యూనివర్సిటీ, అప్రూవ్డ్ బై AICTE ఉంది. మంచి యూనివర్సిటీ, మంచి కాలేజ్. ఇక్కడ కూడా మరి తెలంగాణ ఎంసెట్ ద్వారా మీరు అడ్మిషన్స్ అయితే పొందొచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే మెంటర్షిప్ జాయిన్ అయ్యి త్వరలో మనకి జోసా కౌన్సిలింగ్ వస్తుంది కాబట్టి మీరు మెంటర్షిప్ జాయిన్ అయ్యి మీకు కావాల్సిన డౌట్స్ అదేవిధంగా వెబ్ ఆప్షను తీసుకోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్.